హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ బెండకాయ కూర ప్రిపేర్ చేసేద్దాం. చూసేయండి. ముందుగా లేత బెండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఆ బెండకాయ పైన కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక 3 minutes తర్వాత శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం. బెండకాయ కూరకి కావలసిన పదార్థాలు: ఇలా చిన్నగా తరుముకున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చిన్నవి ఒక 2 తరుగుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 4-5 కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 ఎండుమిర్చి, అలాగే పోపులు కొద్దిగా. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసేసుకుందాం. తాలింపు రెడీ చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దీనికి ఎక్కువగానే ఆయిల్ ఉండాలి, అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే తక్కువగానే తీసుకోండి. తరిగిన ఉల్లిపాయలు, ఇలా కొద్దిగా వేగిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే టమోటా వేసుకోవాలి. మరీ బాగా మాడిన వరకు ఉంచకండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా టమాటాలకు సరిపోగా కొంచెం చిటికెడు ఉప్పు వేసాను. ఎందుకు ఉప్పు వేసానంటే తొందరగా టమాటో అనేది ఉడుకుతుంది, అందుకని వేసాను. సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 5 minutes ఉంచాలి. ఇలా 5 minutes తర్వాత మూత తీసి చూడండి ఎంత దగ్గరగా వచ్చింది. ఇలా దగ్గరగా వచ్చి టమాటా కూడా కొంచెం బాగా వేగింది. చూసారా? ఈ వేగిన తాలింపులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం సరిపోయినంత, అలాగే సరిపోయినంత సాల్ట్. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టండి, సిమ్లో పెట్టి. ఇలా 5 minutes తర్వాత మూత తీసేయండి. చూడండి కొద్దిగా కుక్ అయింది. దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయింది కదా, కొంచెం కుక్ అయ్యి. ఇక మరి మూత పెట్టకుండా సిమ్లోనే పెట్టి అలా ఉంచండి. ఎందుకంటే ఇందులో వాటర్ వేయలేదు, అందుకని మూత పెట్టకండి. ఎందుకంటే వేగాలి కదా, మళ్ళీ మీరు 5 నిమిషాలు 3 నిమిషాలు అని పెట్టేసి ఉంచేస్తే మాడిపోతుంది, అందుకని అన్నమాట. ఇక మూత పెట్టకుండా ఇలా మనం ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, మూత పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కుక్ అయింది కదా,
కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోండి. వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచండి. ఫైనల్గా బెండకాయ కూర రెడీ. లాస్ట్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ బెండకాయ కూర చాలా విధాలుగా చేస్తారు. కొంతమంది బెండకాయ కూర చేసేటప్పుడు పెరుగు వేస్తారు, అది వేపుడులో వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు పులుసు పెట్టి ఈ బెండకాయ కూరలా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను టమాటా వేసి చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొదటిగా మీకు బెండకాయ అన్నమాట క్లాత్తో తుడమన్నాను, ఎందుకంటే ఒక్కొక్క బెండకాయ ముక్క పీస్ అది మొత్తం కలిసి ఉండదన్నమాట, చాలా విడివిడిగా ఉంటుంది, అందుకని తుడవమన్నాను. ఎలా ఉంది ఫైనల్గా బెండకాయ కూర? మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.